హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రుచిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీన్ ఉస్తా లాక్స్. ఈరోజు నేను స్పెషల్ టెంపుల్కి వచ్చానండి. అది తున్కి పోచమ్మ అమ్మవారిది. అండ్ పక్కన ఇడ్లమ్మ టెంపుల్ కూడా ఉంది, మీకు చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ నేను వెళ్ళేది ఇప్పుడు ఫస్ట్ అమ్మవారిది, నల్లపోచమ్మ తల్లిది. పక్కన ఇల్లమ్మ తల్లిది టెంపుల్ ఉంది. ఇక్కడ చెట్టు కిందనే ఉంటుంది అమ్మవారి టెంపుల్. సో చిన్నగా ఉంటుంది. ఇది వేప చెట్టు కింద అమ్మవారిది విగ్రహం ఉంటుంది. సో చాలా బాగుంటుంది. చిన్న కూడా ఉన్న కూడా చాలా బాగుంటుంది. చూడండి మీరు. సో చాలా స్పెషల్ టెంపుల్ ఇక్కడ. చాలా ఇక్కడ ఎక్కువ జాతర అంటే మార్చ్ టైంలో ఎక్కువ జాతర అవుతుంది. చాలా బాగా అవుతుంది ఇక్కడ. చాలా విలేజెస్ నుంచి కూడా పబ్లిక్ చాలా వస్తారు. ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు కూడా చాలా వస్తారు పబ్లిక్. మొక్కుకున్న వాళ్ళు కూడా, ఏమైనా మొక్కుకున్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి కోరిక తీర్చుకుంటారు. అండ్ సండేస్, థర్స్డే ఇక్కడ చాలా స్పెషల్. చాలా పబ్లిక్ ఉంటారు. చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది సండే అండ్ థర్స్డే రోజు కూడా. సో ఇది టెంపుల్ అండి. ఇది నల్లపోచమ్మ టెంపుల్. పక్కన ఇళ్ళమద్ది చూపించాను కదా, ఇప్పుడు నల్లపోచమ్మ తల్లి. రౌండ్స్ చేస్తున్నాను ఫస్ట్. అండ్ రౌండ్స్ చేస్తూ మీకు చూపిస్తాను నేను. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఎంట్రన్స్ కదా. నెక్స్ట్ చాలా చిన్నగా ఉంటుంది అమ్మవారి విగ్రహం లోపల కూడా, కానీ బాగుంటుంది. ఇక్కడ అమ్మవారిది పెయింటింగ్, కంప్లీట్ పెయింటింగ్ చేశారు, బాగుంది. అండ్ ప్రత్యేక దర్శనం 50 అంట. బొడి బియ్యంకి కూడా 50 అంట సపరేట్గా. నెక్స్ట్ ఇక్కడ శివుడిది ఉంటుంది పెయింటింగ్, చాలా బాగుంది పెయింటింగ్ కూడా. బయట చూడడానికి కూడా చాలా బాగుంది. ఇక్కడ జాతర టైంలో కంప్లీట్గా చాలా, ఇదంతా కూడా షాప్స్ కూడా చాలా ఉంటాయి. ఇదంతా షాప్స్ ఇవన్నీ చూపిస్తున్నాం కదా. ఇక్కడ చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది మార్చ్ టైంలో కానీ. సండేస్ చాలా వస్తారు పబ్లిక్. అండ్ షాప్స్ ఇవి కూడా చాలా ఓపెన్ చేస్తారు. ఇక్కడ దుర్గభవనం అది పెయింటింగ్ ఉంది, చాలా బాగుంది. ఇది కూడా పెయింటింగ్. చెట్టు కింద ఉంటారు అమ్మవారు. ఇంకా ఇక్కడ మేకలు, ఇంకా ఇవన్నీ కూడా వస్తారు. ఇవన్నీ దీపాలు ఉన్నాయి. కార్తీక మాసం స్పెషల్ కదా, ఇవన్నీ చాలా దీపాలు చూస్తాను నేను ఇక్కడ. ఇక్కడ ఆల్రెడీ వచ్చారు, పబ్లిక్ వచ్చారు. వాళ్ళు వర్క్లో బిజీగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా. ఇక్కడ అవన్నీ కూడా ముక్కుకున్నట్టున్నారు. ఇవన్నీ కూడా కట్టారు వీళ్ళు సైడ్కి. ఇవన్నీ కూడా చూడండి మీరు. సో ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు, మీరు చూడండి రైట్ సైడ్. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి అవుట్ సైడ్ బయటనే ఉంది. ఇక్కడ ఖమ్మం ఫస్ట్ గజస్తంభం అంటారుగా, ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లో ఇక్కడ ఉంది. ఇంకో కింద పసుపు కుంకుమ అన్నీ ఉన్నాయి. గజస్తంభం ఇది చూపించాను స్పెషల్ జూమ్ చేసి. అక్కడ కళ్ళు సాకబెడతారు. అక్కడ చాలా తక్కువ ఉండే అండి. నేను వెళ్ళింది ట్యూస్డే ఆర్ మండే వెళ్ళాను నేను. చాలా తక్కువ ఉన్నది క్రౌడ్. కానీ థర్స్డే సండే చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఉండేసే ప్లేస్ బయటలో ఉంది, లోపల కూడా ఉంది. నేను చూపిస్తున్నాను. నేను ఇప్పుడు టెంపుల్లో ఎంటర్ అవుతున్నాను. ఫస్ట్ ఇక్కడ అందరు కూడా కుంకుమ పసుపు వేస్తున్నారు. చిన్న పాప ఇక్కడ ఉంది. వీళ్ళు సో ఇంకా ఎంటర్ అవుతున్నాను నేను. దర్శనం చేసుకునే రూట్ ఇది వెళ్ళడానికి, టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. ఇది ఫస్ట్ ఇక్కడ నుంచి రూట్. చాలా క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది. ఇక్కడ హుండీలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ లడ్డు, నేను స్టార్టింగ్ వచ్చాను కదా, ఇక్కడ లడ్డు తీసుకోవడానికి ప్లేస్ అది. లడ్డు ఆర్ పులిహోర. అండ్ ఇది అమ్మవారిది ఫస్ట్. బాగుంది కదా ఫస్ట్ ఎంట్రన్స్లో. ఇక్కడ సైడ్ 2 విగ్రహాలు చూడండి. మీకు క్లియర్గా అనిపిస్తుంది అనుకుంటా నేను విగ్రహం అమ్మవారిది.
కనిపిస్తుంది విగ్రహం ఎంత బాగుంది కదా, చిన్న కూడా జూమ్ చేస్తాను చూడండి ఎంత బాగుంది అమ్మవారిది. సూపర్ ఉంటుంది విగ్రహం. సో మీకు వీలైనప్పుడు ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేయండి. కంప్లీట్ అవుట్ సైడ్ది విజిట్ చేయండి, ఫ్యామిలీతో చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడైతే, చాలా బాగా అనిపించింది. చూడండి కంప్లీట్గా అవుట్ సైడ్ కూడా చాలా ప్లేస్ ఉంది కూర్చోడానికి కూడా. అండ్ వీకెండ్లో వస్తే మాత్రం చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. మీరు రిమైనింగ్ డేస్ రండి. నేను అవుట్ సైడ్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ విగ్రహం ఇది కూడా బాగుంది అమ్మవారిది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను. అండ్ మీరు కూడా పక్కా విజిట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా టెంపుల్స్కి. మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నాకు తెలిసి మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను, డామ్ షూర్ పక్కా. ఇది అవుట్ సైడ్. నేను వెళ్ళాక అవుట్ సైడ్ ఇక్కడ బోనాలు తీస్తున్నారు. ఇగో 2 బోనాలు తీస్తున్నారు వాళ్ళు, చాలా బాగా అనిపించింది. ఇది అమ్మవారిది విగ్రహము. సో పిక్స్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.